వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం. వరంగల్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామగ్రి పంపిణీ తేనెలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. వడపర్తి కత్వలోని ప్రాజెక్టు నుండి నీళ్లను అందించడానికి కాల్వకు 6 కోట్లు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ డిమాండ్. భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామంలోని ప్రాజెక్టును సందర్శించారు సిపిఎం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బస్వాపురం రిజర్వాయర్కు తక్షణం 300 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, ముంపునకు గురైన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు నుండి వడపర్తి కత్వ వరకు కాల్వను పూర్తి చేయడానికి 6 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోని వడపర్తి పరిధిలోని వాగు చెరువును చౌకాల తండా దగ్గర నిర్మాణం అవుతున్న కాల్వను రైతులతో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు త్రాగునీటికి కీలకంగా ఉపయోగపడే బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణానికి 300 కోట్ల రూపాయలు కేటాయించి విడుదల చేస్తే నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించడానికి ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, మండల కమిటీ సభ్యులు పండాల మైసయ్య, శాఖ కార్యదర్శి పండాల ఆంజనేయులు, నాయకులు తెల్దూరి మాణిక్యం, రైతులు ఎర్ర మహేష్, మేడబోయిన బాలయ్య, ముత్తయ్య, పెద్దగోలు సుదర్శన్, బాలయ్య, జిన్నా, రామచంద్రం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము బస్వాపురం ప్రాజెక్టు ఏరియాలో ఉన్నాము. చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. యాదాద్రి భువనగిరి జిల్లాకే కాదు, చుట్టుపక్కల జిల్లాలకు కూడా సాగునీరు అందించేటటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు మేము నిలబడ్డటువంటి ప్రాంతం కూడా ఇది మునుకకు గురయ్యేటటువంటి ప్రాంతము. ఇక్కడ నిర్మించినటువంటి ఏదైతే తూము ఉన్నదో ఈ లెవెల్లో కాలువ నిర్మాణం, మన కట్ట నిర్మాణం చేయాలని చెప్పనేటువంటి ప్లాన్ ఉన్నది. ఈ తూము ద్వారానే ఆగాచెరులోకి, వడపర్తి ఆగాచెరులోకి సుమారు 1 కిలోమీటర్ కాక కాలువ తవ్వితే ఇక్కడి నుంచి నీళ్లు రావడానికి అవకాశం ఉంది చెరువులోకి. ఆ చెరువు ద్వారా కింది భాగం వరకు కూడా నీళ్లు సేద్యం కావడం వల్ల సుమారు 20,000 ఎకరాల భూమి సేద్యంలోకి వస్తుందని చెప్పనేది ప్రాజెక్టు వాళ్ళ అంచనా. ఇంకా అదనంగా కూడా గ్రౌండ్ వాటర్ ద్వారా ఇంకా 8,000 ఎకరాలు పెరగడానికి అవకాశం ఉంది. ఏదైనా ఒక కీలకమైనటువంటి తూమిది. అయితే ఇక్కడి నుండి ప్రాజెక్టులో కూడా సుమారు 1 కిలోమీటర్ దాకా తవ్వాల్సిన అవసరం ఉంది. దీనికైనా పై భాగంలోనైనా తవ్వడానికి సుమారు 5 కోట్ల రూపాయలు అంచనా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 5 కోట్ల రూపాయలు కాక దీన్ని కేటాయిస్తే ప్రాజెక్టు నుంచి నీళ్ళు అవలీలగా ఆగా చెరువులోకి వెళ్తాయి. కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశము ఇప్పుడు మేము నిలబడి పరిశీలన చేస్తున్నటువంటి ప్రాంతం ఇది. అందుకే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చేసి వెంటనే దీన్ని పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో రెండో అంశం ఏంటంటే, మొత్తం బస్వాపురం ప్రాజెక్టు 11.39 టీఎంసీల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి, దాదాపు 2 దశాబ్దాలు కావస్తుంది, ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉంటుంది. కారణం ఏంటంటే సమృద్ధిగా నిధులు లేకపోవడం వల్ల. గతంలో తెలుగుదేశం అయ్యాం, కాంగ్రెస్ అయ్యాం, టీఆర్ఎస్ అయ్యాం, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అయ్యాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు కేసీఆర్ గారు దీన్ని పూర్తి చేస్తున్నారు, ఆయన పూర్తి చేయలేకపోయిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు, వారు చేయలేకపోయిండ్రు. అందుకే రేపు రానున్నటువంటి మార్చి బడ్జెట్లో దీన్ని సమృద్ధిగా కనీసం 300 కోట్ల రూపాయలు కాక కేటాయిస్తే ఈ ప్రాజెక్టు నీళ్లు నారాయణపురం మండలం కోతలాపురం వరకు, అలాగే రామన్నపేట నుంచి శివనగూడెం చెరువు వరకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ విషపు జలాల నుండి కూడా విముక్తిగలడానికి అవకాశం ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. అందుకే మా డిమాండ్ ఏమిటంటే, దీనికి ఈ బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఈ కేటాయింపులో ఇక్కడ ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి.
ఎమ్మెల్యేలు ఏదో జనరల్గా వచ్చి పత్రికా ప్రకటనలు ఇచ్చి అది చేస్తాం అనేది వాళ్ళ చిత్తశుద్ధి బడ్జెట్ నాడు కనబడుతుంది. ఒకవేళ బడ్జెట్లో బసాపురం ప్రాజెక్టు కాక నిధులు రాలేదనంటే ఈ ఎమ్మెల్యేలు జవాబు చెప్పాలి, ప్రజలు తిరగనియమం వీళ్ళని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారిని స్వయంగా కలిసి చేసి మేము సిపిఎం పార్టీగా రైతాంగాన్ని తీసుకెళ్ళి ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలుస్తాం. సమృద్ధిగా నిధులకి ఈ బడ్జెట్లో కాక రాకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా 5 ఏళ్ళైనా పూర్తి అయ్యేటువంటి ప్రశ్న లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి కీలకమైనటువంటి అంశం చెప్పడం కోసము మేము మీడియా ముందుకు వచ్చాం. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ తూముని కింది భాగం పై భాగంలో కాలువ తవ్వకం కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించాలి. మొత్తం ప్రాజెక్టుకు 300 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందిగా సిపిఎం పార్టీ జిల్లా పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ మండలం మోతె గ్రామం రంగారంగ వైభవంగా జరిగిన శివపార్వతుల కళ్యాణం కాకతీయ కాలం నాటి గోదావరి నది మధ్యలో ద్వీపకల్పం ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం ప్రతి ఏటా జరుగుతుంది. అదేవిధంగా 26/2/25 శివరాత్రి సందర్భంగా శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజనుల సాంప్రదాయం ప్రకారం ఉత్సవ విగ్రహాలను ఊరేగించి వేద పండితులు హోమం చేసి ఎదురుకొల్పు నిర్వహించి అశేష భక్తుల కోలాహలం మధ్య వేద పండితులు మంత్రోచ్చారణలతో 12:22 శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణం తిలకించి రాత్రంతా జాగారం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులకు ఓ ప్రగాఢ సమ్మకం. ఈ గుడికి సరైన రహదారి మార్గం లేకపోవడం వలన కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే భక్తులు గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల నిర్వహణ ప్రశాంతంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన పాల్వంచ ఏఎస్పీ ఆర్ సతీష్ కుమార్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులకు మరియు పోలీసు బృందానికి వాలంటీర్లుగా వ్యవహరించిన స్థానిక ప్రజలకు దేవస్థానం ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నేతవరపు పకీర్ గారు స్వామివారికి 120 రూపాయల కట్నంగా సమర్పించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం జరిగిన శాసన మండలి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగాయి. అవనిగడ్డలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎస్ఐ శ్రీనివాస్ బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మారెడ్డి, పట్టాభిరామ్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావులతో కలిసి అవనిగడ్డ నాగాయలంకలో కూటమి నాయకులను కలిసి పోలింగ్ సర్లి పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరు పొందిన పెద్దకల్లేపల్లిలో బుధవారం మచిలీపట్నం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, 15వ డివిజన్ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ ప్రారంభించారు. పెద్దకల్లేపల్లిలో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ఏర్పాటు చేశారు. అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తులు మరియు చక్కటి పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులు తెల్లవారుజాము నుండే పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి శివుడి దీవెనలు పొందారు. పెద్దకల్లేపల్లి ఓం నమ శివాయ నినాదాలతో హోరెత్తింది. గత 14 సంవత్సరాల నుండి నిత్యం ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని లంకిశెట్టి బాలాజీ అన్నారు. పెద్దకల్లేపల్లిలో పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు, విజయ డైరీ వాలంటీర్లు చక్కటి
ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సనక కుటుంబ సభ్యులు తాడేపల్లి రమేష్, తాడేపల్లి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద నుంచి అమ్మా డ్రమ్ములు వేద్దమ్మా, మళ్ళీ డ్రమ్ ఎవరు తీసేస్తారు? మీరు పైనండి దయచేసి, గ్లాసులు కాడా ట్రాక్టర్లో దయచేసి. ఒక 5 నిమిషాలు మైక్ ఇటు. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని భారతదేశంలోని దక్షిణ కాశీగా వెలుగుతున్న చదగల్లేపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. గత 14 సంవత్సరాలుగా మరి సనక వారి యొక్క సహాయ సహకారాలతో కోఆపరేటివ్ బ్యాంకులో 14 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మిత్రులు సుధీర్ గారు, బాపనయ్య గారు, బాలమ్మ గారు సహకారంతో జరుగుతూ ఉంది. మధ్యపట్నం నుంచి చుట్టుపక్కల జిల్లాలకు కూడా మిత్రులందరూ కూడా ఈ మహా అన్నదాన కార్యక్రమానికి తమతో సహాయ సహకారం ఇచ్చే దాదాపు 7,000 నుంచి 10,000 వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరుగుతూ ఉంది. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ కళ్ళేపల్లి ప్రజలందరికీ కూడా మన పెళ్లిలో ఏ భోజనాలు పెడతాం అదే భోజనం ఇక్కడ ఏర్పాటు చేసి సుధీర్ కుమార్ మిత్రులు అంతా కూడా ఇక్కడ ఉదయం సేవ చేస్తున్నారు. గత 2 నెలల నుంచి ప్లాన్ చేస్తున్న కార్యక్రమం ఇక్కడ విజయవంతం అవడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. ఇది మహా అన్నదాన కార్యక్రమం శివుడికి చేసేటువంటి సేవా కార్యక్రమంతో సమానమైన భావంతో ప్రజలందరికీ భక్తులకి సేవలు కూడా ప్రతి ఎక్కడ అన్నదాన జరుగుతూ ఉంది. ఉదయించే జన శ్రీ కాంగ్రెస్లో జూలైలో టికెట్లు అవుతూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ఓం నమ శివాయ అంటూ ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో ఎటువంటి వృధా చేయకుండా ఆ శివుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ రాబోయే సంవత్సరాలు కూడా మా సుధీర్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇక ముఖ్యంగా పోలీసు వారు, రెవెన్యూ వారు, పంచాయతీ వారు బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాలయ ధర్మాలయ శాఖ వాళ్ళు కూడా పెదగల్లేపల్లి గ్రామంలో శివరాత్రి సంబంధించి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా ఉత్తర్వులు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడికుడి గ్రామంలో గిరిజనులు పలువురు ఏజెన్సీ ప్రాంతంలో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని చర్యలు తీసుకోవాలని మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడికుడి గ్రామం దుమ్మగూడెం మండలంలోని ఎన్నికల కోడ్ కొనసాగుతున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ పనులకు ఎలాంటి అనుమతి ఇచ్చారంటూ ఆదివాసీ నాయకులు ప్రశ్నించారు. ఈ గ్రామంలో గిరిజనేతరులు క్రయ విక్రయాలు చేస్తున్నారని, ఈ భూమిపై ఎల్టీఆర్ చేసిందని, కోర్టులో ఉన్న స్థలంలో ఎటువంటి పనులు చేయకూడదని నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులకి క్రియా విక్రయాలు నడవకూడదని ప్రభుత్వాలు ఎంతో క్రియాగా చెప్పినా స్థానిక ఎంఆర్ఓ కూడా దీనిపైన తక్షణమే స్పందించాలని, ప్రభుత్వ ల్యాండ్ని ఆదివాసులకి చెందేటట్టుగా స్థానిక అధికారులు పనిచేయాలని, దానిపైన తక్షణమే విచారణ చేపట్టి దాన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాం. నమస్కారం అండి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏజెన్సీ ఏరియాలో ఏదైతే క్రయ విక్రయాలు జరగకూడదో అలాంటిది ఇక్కడ జరిగిందండి. ఇంకోటి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన వర్కులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఇక్కడ గవర్నమెంట్ పనులు ఎలా జరుగుతున్నాయండి. ఏఈ గారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దాని తర్వాత లోకల్ సంబంధించి సెక్రటరీ గారిని కూడా కనీసం కన్సల్ట్ అవ్వలేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ భూమికి సంబంధించి ఎటువంటి కాగితాలు కానీ ఏమీ లేవు. ఆదివాసులకు చెందాల్సిన ఇటువంటి స్థలాన్ని ఒక నాన్ ట్రైబ్స్ వచ్చేసి ఆక్యుపై చేస్తూ ఉంటే దీన్ని మేము కేసు సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు మరి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఈ ఊరి పెద్దలందరినీ కూడా మేము సమాచారం తెలుసుకుంటే అమ్మిన వ్యక్తి కానీ అసలు ఈ భూమికి సంబంధించిన కాగితాలు కానీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటి గ్రామంలో 1-3/2025 నుండి 4/3/2025 వరకు జరిగే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు, నాయకులు వచ్చి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆహ్వానిస్తున్న వారు మారగారి శంకర్ యాదవ్, కురుము యాదవ్ సంఘం అధ్యక్షులు, గ్రామం పార్టీ.
అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా పడాన్చేరు మండల్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పాటి గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున జాతర ఒక కార్యక్రమాలు 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 3వ తారీఖు నాడు వివిధ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా యొక్క జాతరను భారీ ఎత్తున భక్తులు మరియు ప్రజలు వచ్చి ఈ యొక్క జాతరను భారీ ఎత్తున తరలి వచ్చి ఈ జాతరను భారీ సక్సెస్ చేయాలని మా కుర్మ యాదవ సంఘం కమిటీ సభ్యులము పెద్దలు అందరము ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. హన్మకొండ జిల్లా స్థానిక కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ ఆవరణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ మరియు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రీ ప్రావీణ్య పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యం మాట్లాడుతూ రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లు ఎన్నికలను సక్రమంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ బాక్సులను జాగ్రత్తగా సీల్ చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే జోనల్ అధికారిని సంప్రదించవలసిందిగా తెలియజేశారు. పోలింగ్ సిబ్బంది సామగ్రిని తీసుకుని వారి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి బస్సులలో 4 రూట్లలో రూట్ ప్రకారం బయలుదేరారు. హన్మకొండ జిల్లా టీచర్ నియోజకవర్గంలో 5215 ఓటర్లు ఉన్నట్లు, అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ల నియోజకవర్గాల్లో జిల్లాకు సంబంధించిన 166 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో 4585 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 24 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హన్మకొండ ఆర్డీఓ రమేష్ రాథోడ్, పరికాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఫస్ట్ దీన్ని కట్టేసి దీని విధంగా ఆ బ్యాగ్ కుట్టేస్తాం. పెద్దది ఇట్లా ఇట్లా పెట్టినాక తాళాలు వేసినాక ఇట్లా కట్టాలి. ఇట్లా కట్టి దీనికి ఒకటే తాళాలు మంది ఉన్నారు. నల్గొండకు సంబంధించి 19 మంది ఉన్నారు. సో అన్నీ కూడా మనకు ఒకటే దాంట్లో వస్తుంది, కానీ 54 మంది పెద్దగా ఉంటుంది. అది ఏ విధంగా మలవాలి, దీంట్లో నిబంధనలు ఏంటంటే ఓటర్లు తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వాయిలెట్ స్కెచ్ పెన్ ద్వారానే ప్రాధాన్యత క్రమంలో ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మార్నింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. మనకి జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకి 3 కాన్స్టిట్యున్సీస్ కూడా పార్ట్ వస్తుంది. అంటే 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీ, ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. సో ఈ 3 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి మనం స్టాఫ్ డిప్లాయ్మెంట్, థర్డ్ ర్యాండమైజేషన్ కూడా చేసుకుని డిప్లాయ్మెంట్ నిన్న లేట్ నైట్ కంప్లీట్ చేసుకుని ఈరోజు వాళ్ళ టీమ్స్కి పిఎస్ అలాట్మెంట్ అనేది చేసి వాళ్ళకి మెటీరియల్ అందజేయడం జరిగింది. మెటీరియల్ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్. ఫస్ట్ నార్మల్ స్టేషనరీ అండ్ పేపర్స్ ప్లస్ కవర్స్ ఇట్లాంటి మెటీరియల్. రెండోది మన బ్యాలెట్ బాక్సెస్. సో ఈసారి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి మనం జంబో బ్యాలెట్ బాక్స్ ఒకటి ప్లస్ ఒక అడిషనల్ రిజర్వ్ ఎస్సీసీ బ్యాలెట్ బాక్స్ ఇస్తున్నాం. వేరేస్ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి 1+1 ఎస్సీసీ బ్యాలెట్ బాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి వచ్చిన మెటీరియల్ ప్లస్ ఏమైనా డిఫాల్ట్ ఉంటే అవి కూడా చెక్ చేసుకుని రీప్లేస్మెంట్ తీసుకుని రిజర్వ్తో పాటు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. మేడం 4 o'clock అయిన తర్వాత రెస్పెక్టివ్ జోనల్ ఆఫీసర్స్ ఆ రూట్ నుంచి డైరెక్ట్గా రిసెప్షన్ సెంటర్స్ మనకి నల్గొండ, కరీంనగరే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రిసెప్షన్ అనేది ఏమీ ఉండదు. అలాంగ్ విత్ ది కన్సర్న్డ్ ఏఆర్ఓ, కన్సర్న్ జోనల్ ఆఫీసర్, పిఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ అందరూ కూడా సేమ్ వెహికల్ ఫ్రమ్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అయితే కరీంనగర్కి వెళ్తారు, నల్గొండ వాళ్ళు అయితే నల్గొండకి డైరెక్ట్గా. హన్మకొండ జిల్లా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు. వరంగల్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామగ్రి పంపిణీ తీరుతెన్నులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, భోజన వసతి, శామ్యాన్లు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా
నిర్వహించగా పీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియను జరిపించాల్సిన తీరు గురించి, వెంట తీసుకోవాల్సిన బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తూ తీరును గమనించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు, సెక్టరల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్లీజ్ డూ ఫాలో. ఏదైనా డౌట్స్ ఉంటే సెక్టరల్ ఆఫీసర్తో టచ్లో ఉండండి. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎనీ డౌట్ యూ కెన్ ఈవెన్ కాంటాక్ట్ us. అండ్ హోప్ఫుల్లీ యూ విల్ కమ్ టు వెల్ అండ్ పీస్ఫుల్గా ఎలక్షన్ అవుతున్నారు. సెక్టరల్ ఆఫీసర్స్కి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అసలు మేము ఫెసిలిటీస్ ఆ ప్లేస్లో ఉందా లేదా ఒకసారి వెళ్ళి మీరు చూసుకోండి. లేదా పోలింగ్ ఎవరైతే డిసైడింగ్ ఆఫీసర్ వెళ్తున్నారో ఆ సెంటర్కి వెళ్ళినాక అక్కడ ఏదైనా ఫెసిలిటీలో లోపం ఉన్నా మీరు సెక్టరల్ ఆఫీసర్కి చెప్పండి. సో దట్ ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. మరో ఎలాంటి ఇష్యూస్ లేదు. థ్యాంక్ యూ. Employed 128 total staff, which consists of 55 presiding officers, 55 assistant presiding officers, and others too. And we have 16 micro observers deployed, as well as there are mobile surveillance team, static surveillance team, and the videography team is also deployed. Adequate police personnel is given, and for each polling station a vehicle is provided. And tomorrow from here the staff will be now proceeding to polling stations, and we have instructed we have also deployed 6 routes are there, so 6 sectoral officers are there. And for these 6 routes we have told them that they just go and get the feedback on the assured minimum facilities, whatever should be there for tomorrow as a last round of checking. And after tomorrow's the election will start at 8 o'clock in the morning and will be completed by 4 o'clock in the evening. And once the election is completed, the EO and the APO will proceed towards Nalgonda district, where the RO will be waiting to take the ballot boxes. Here it is only the distribution center. The reception center is at the Nalgonda, where the DRO is our assisting returning officer, assistant returning officer. So she will be there to collect these ballot boxes tomorrow. And then we are ready for the election. Absolutely no issues are there right now. Hopefully we'll sail through smoothly. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులు, ఎమ్మెల్యే మాలోతు రామదాస నాయక్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి శుభం జరగాలని, శివుని ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. 3,20,00,000తో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పోట్ల నాగేశ్వర, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతి సత్యనారాయణ, శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డ పుల్లయ్య, మల్లు రామకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం. వరంగల్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామగ్రి పంపిణీ తేనెలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. వడపర్తి కత్వలోని ప్రాజెక్టు నుండి నీళ్లను అందించడానికి కాల్వకు 6 కోట్లు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ డిమాండ్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.